జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శుభం లాభం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సంకల్పం శుభాభ్యుదయార్థంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోర్దక్షిణే దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరే దిక్ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే సమస్తదేవతా భగవద్భాగవతాచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ శోభకృత్నామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతో మార్గశీర్ష మాసే శుభే కృష్ణపక్షే నవమ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే చిత్తానక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. ముందుగా ఈరోజు తిథివార నక్షత్రానికి అధిపతి అయినటువంటి దేవతను ఆరాధించే ముందు మరి ఆ యొక్క స్వామికి మీ అందరి తరపున నేను సమర్పిస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమంలో ముందుగా మీ గోత్రనామాలను మనస్సులో ఉచ్చరించండి. ఈనాడు తిథివార నక్షత్రాధిదేవత అయినటువంటి ఏ దేవతకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని చేసుకోవాలో తెలుసుకుందాం. ఈనాడు చిత్తా నక్షత్రయుక్త భృగువాసరం అంటే శుక్రవారాన్ని చిత్తా నక్షత్రంతో కూడి రావడం చాలా విశేషం. అది మార్గశీర్షంలో రావడం ఇంకా విశేషము. మరి ఈనాడు ఇంత విశేషమైనటువంటి రోజుగా పరిగణించడంలో ముందు మనము ఏ దేవతను ఆరాధించాలో తెలుసుకుందాం. ఇక్కడ దత్తాత్రేయుని ఆరాధించినట్టయితే, దత్త మంత్రాన్ని ఉచ్చరించినట్టయితే చక్కటి ఫలితం లభిస్తుంది. మరి ఎటువంటి పూజ చేస్తే ఈ దత్తాత్రేయుడు సంతోషిస్తాడయ్యా అంటే దత్తాలింగనం అంటారు. దత్తాలింగనం అంటే ఆ దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి మేడి వృక్షాన్ని చక్కగా మీ చేతులతో స్పృశిస్తూ దండం పెట్టుకొని ఆ యొక్క మేడి వృక్షం మొదల్లో మీ చేత్తో శర్కర కానీ మిశ్రి కానీ బెల్లాన్ని కానీ సమర్పించి నమస్కరించినట్లయితే ఆ యొక్క దత్తాత్రేయుడి అనుగ్రహము చేత చక్కటి స్థితిగతులను పొంది శుభ లాభాలను కూడా పొందుతారు. మరి ఈరోజు ఉచ్చరించవలసినటువంటి మంత్రము దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే మంత్రాన్ని మీరు 11 సార్లు, సమయం ఉన్నవాళ్ళు 108 సార్లు ఈ యొక్క మంత్రాన్ని స్మరించండి. ఆ యొక్క దత్తుడి అనుగ్రహము చేత చక్కటి శుభ లాభాలు చేకూరుతాయి. జై శ్రీమన్నారాయణ.